నమస్తే. మీరు చూస్తున్నది తెలుగు రైతు. నా పేరు హరిప్రసాద్. మనం ఈరోజు హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలోని బట్టుపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు పాడి రైతు రమణారెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాము. దేశవాళీ ఆవులలో అరుదైన గిర్రావుల పోషిస్తూ రైతు రమణారెడ్డి గారు ఎంతో ప్రాచుర్యం పొందారు. ఇవాళ వారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. వారి అనుభవాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. తెలుగు రైతు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు రమణారెడ్డి. మాది బట్టుపల్లి గ్రామం, కాజీపేట మండల్, హన్మకొండ జిల్లా అండి. మేము 2016 సంవత్సరంలో ఈ గిర్రావులను గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ దేశావళి గిర్రావులతో డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం ఉన్న తరుణంలో మార్కెట్లో ఉన్న కల్తీ పాల వలన వివిధ అనారోగ్యాలకు గురవ్వడం జరుగుతుంది. పాలు అనేది తప్పనిసరి నిత్యావసర వస్తువు అయిపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలకు తప్పనిసరి పాలు తాగిపించాల్సిన పరిస్థితి. దానివల్ల మార్కెట్లో దొరికే పాలు అన్నీ కలుషితమైపోయి కల్తీ పాలు దొరకడం జరుగుతుంది. దీనికోసం స్వచ్ఛమైన పాలు దొరకట్లేదని చెప్పి, ముఖ్యంగా ప్రస్తుతం మా పిల్లలకైనా కావాలి కాబట్టి మనం ఈ రంగంలో చేయటం వల్ల కల్తీ లేని పాలు దొరుకుతాయని చెప్పి నేను 2016 సంవత్సరంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరాయంగా సిటీకి, హన్మకొండకు, వరంగల్లోని కొన్ని కుటుంబాలకు మేము స్వచ్ఛమైన పాలు అందించడం జరుగుతుంది. పొద్దున మాకు పాలు డెలివరీ బాయ్ని పెట్టి పంపిస్తున్నాము. సాయంత్రం మాత్రం 4:30 నుంచి 5:30 మధ్యలో సిటీ నుంచి కానీ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వినియోగదారులు వచ్చి పాలు తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఈ దేశావళి ఆవు పాలలో ముఖ్యంగా ఏంటంటే A2 మిల్క్ అంటారు వీటిని. దీంట్లలో పిల్లల ఎదుగుదలకు కావాల్సిన అన్ని రకాల ఎంజైమ్లు కానీ, ప్రోటీన్ కానీ ఉండటం జరిగింది. ఈ చిన్నప్పటి నుంచి డే 1 నుంచి, అంటే ఈ రోజు పుట్టిన బేబీకి కూడా ఈ పాలు తాగిపించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. తల్లిపాలు లేని పిల్లలు తల్లిపాలు ఉండి కూడా అదనపు పోషణ కోసం ఈ పాలు తాగిపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్లకి తప్పనిసరిగా దేశావళి ఆవు పాలు కానీ, ఆవు పాలతో చేసిన పెరుగు, మజ్జిగ, నెయ్యి తాగిపించడం వల్లనే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుందని చెప్పి ఆయుర్వేద వైద్యులు మొత్తం క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా దేశావళి ఆవు పాలు మరియు పాల ఉత్పత్తులు అంటే పెరుగు, మజ్జిగ, నెయ్యి తినమని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే క్యాన్సర్ బారిన పడ్డ పేషెంట్లు కూడా మా దగ్గరికి వచ్చి పాలు తీసుకుపోతున్నారు. క్యాన్సర్ కానీ ఇతర అనారోగ్యాలు రాకూడదు అని ఎవరైతే అభిలాషిస్తారో వాళ్ళు కూడా, పెద్దలు కానీ పిల్లలు కానీ మా పాలు తీసుకెళ్ళి తాగుతున్నారండి. కాబట్టి మేము స్వచ్ఛమైన పాలను కొన్ని కుటుంబాలకైనా అందియాలనే ఉద్దేశంతో ఈ దేశావళి గిర్రావులతో డైరీ ఫామ్ స్టార్ట్ చేశామండి. అంతేకాకుండా వీటి నుంచి వచ్చే పేడ కానీ, మూత్రం కానీ, వీటి బై ప్రోడక్ట్స్ తోటి సేంద్రియ వ్యవసాయం మేము చేస్తూ కొన్ని కూరగాయలు పండిస్తూ చుట్టుపక్కల ఉన్న కొంతమంది వినియోగదారులకు అందిస్తున్నాము. మాతో పాటు అదనంగా మా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, దూరం గ్రామాలలో కానీ ఎవరైనా సేంద్రియ వ్యవసాయం చేయదలిచిన రైతులకు ఈ పేడ కానీ, మూత్రం కానీ, ఆవు పంచకాన్ని మేము సరసమైన తక్కువ ధరలకు నామినీ ప్రైస్కి ఇవ్వటం జరుగుతుందండి. కాబట్టి మేము ఈ రసాయనాలు, పురుగు మందులు, ఎరువులు లేని వ్యవసాయం చేస్తూ ఇంకా కొంతమంది రైతులకు అండగా ఉంటామనే ఉద్దేశంతో స్వచ్ఛమైన పాలను అందిస్తాము. పాలే కాకుండా నెయ్యిని కూడా మేము మార్కెట్ చేస్తున్నామండి. సాయంత్రం పాలు ఏమన్నా మిగిలినప్పుడు వాటిని ఆ పాలతోటి నెయ్యి తయారు చేసి నెయ్యిని కూడా మేము వినియోగదారులకు అందిస్తున్నాము. కాబట్టి ఇది 2 రకాలుగా, ఇటు స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు మరియు సేంద్రియ వ్యవసాయానికి తోడ్పడుతుందని చెప్పి మేము ఈ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగిందండి. గత 5 సంవత్సరాల నుంచి అయితే మేము నిరంతరాయంగా కొన్ని ఒడిదుడుకులు, కష్టసుఖాలు ఉన్నప్పటికీ సంతోషంగా, సంతృప్తిగా నడిపిస్తున్నాం. సార్, మార్కెట్లో దొరికే పాలకు మీ పాలకు వ్యత్యాసం ఏంటి సార్? మంచి ప్రశ్న అడిగారండి. మార్కెట్లో ఇప్పుడు వివిధ రకాల కంపెనీలు వాళ్ళ రైతుల దగ్గర నుంచి కానీ, డైరీ ఫార్మ్స్ దగ్గర నుంచి కానీ సేకరించి ప్యాకెట్లు చేసి దాని నుంచి క్రీమ్ తీసి కానీ, క్రీమ్ తీయకుండా కానీ మార్కెట్ చేస్తున్నాయండి. అవి ఏంటంటే HF జెర్సీ అంటే ఫారెన్ బ్రీడ్స్ నుంచి తీసిన ఆవు పాలు వాళ్ళ దగ్గర కలుస్తాయి, బర్రె పాలు కలుస్తాయి, అన్ని రకాల పాలు కలిపి వాళ్ళు మార్కెట్ చేస్తారండి. వాటిని A1 మిల్క్ అంటారండి. వాటిల్లో ఏంటంటే మనకు శరీరానికి కానీ, చిన్నపిల్లల పెరుగుదల కానీ కావాల్సిన అన్ని ప్రోటీన్లు లభించడం లేదు. కాబట్టి వాళ్ళు తయారు చేసే క్రమంలో అవి నాణ్యత నిల్వ ఉండాలనే క్రమంలో కొన్ని చిన్న ప్రాసెసింగ్లో కెమికల్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అది తప్పనిసరి వాళ్ళు చేయాల్సింది. కాబట్టి ఆ A1 మిల్క్ ఒకటి ప్రాసెసింగ్లో కొన్ని రకాల కెమికల్స్ కలపడం వల్ల వాటి క్వాలిటీ దెబ్బతిని కల్తీ జరుగుతుంది. కొంతమంది కృత్రిమ పాలు కూడా తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. కాబట్టి మార్కెట్లో దొరికే పాలు ఏవి మంచివి కావని చెప్పడం కష్టంగా ఉంది. అవేంటంటే A1 పాలు మనకు శరీరంలో LDL, HDL అనే 2 కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఈ HDL కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది శరీరానికి మంచిది కాదు. కాబట్టి LDL కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో
దాన్ని మంచి కొలెస్ట్రాల్ను డెవలప్ చేసేది దేశవాళీ పాలల్లో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో మార్కెట్లో ఉండే పాలల్లో ఉంటుంది. కాబట్టి మనం మంచి కొలెస్ట్రాల్ కావాలనుకున్నప్పుడు మంచి శరీరం అభివృద్ధి కావాలి, రోగాలు రాకుండా ఉండాలనే కాన్సెప్ట్ తోటి మనం ఈ పాలను స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మా పాలు A2 మిల్క్ అంటారు. వీటిలలో మంచి కొలెస్ట్రాల్ను డెవలప్ చేసే అన్ని రకాల ఎంజైమ్స్ కానీ విటమిన్స్ కానీ ఉంటాయి. ఇవాళ పుట్టిన బేబీకి కూడా పాలు అరుగుతాయి. రేపు ముసలోళ్ళకి 90-100 సంవత్సరాల ముసలోళ్ళకైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ పాలు సరిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ A2 మిల్క్ని ఎవరైనా మా దగ్గర నుంచి కొనుక్కొని కానీ ఇంట్లో ఆవును చాదుకొని కానీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ A2 మిల్క్ సంబంధించిన బై ప్రొడక్ట్స్ అంటే దీంతో చేసిన పెరుగు, వెన్న, మజ్జిగ ఇవి తాగటం వల్ల రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు అని మేము నమ్ముతున్నాం. సార్, సాంప్రదాయ డైరీకి మీ డైరీకి గల వ్యత్యాసం ఏమేమి సార్? మామూలుగా సాంప్రదాయ డైరీలు అంటే దేశవాళీ ఆవులు కాకుండా బర్రెల పాము కానీ ఇంగ్లీష్ ఆవులు అంటే HF జెర్సీ ఆవులతో నడుస్తున్నాయి. వాటిలలో అంటే HF జెర్సీ ఆవులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. పొదుగువాపులు కానీ ఇతర రోగాలు కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి. నిత్యం మందులతోటి నిత్యం మెడికేషన్, నిత్యం డాక్టర్ అవసరం ఉంటుంది. మా వాటికి పొదుగువాపులు కానీ ఇతర రోగాలు కానీ చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి కానీ వస్తే మేము చిన్నపాటి హోమియోపతితో కానీ అల్లోపతిలో చేసిన చిన్నపాటి ఇంజక్షన్లతో కానీ తగ్గించుకుంటాం. మేము ఆహారమే ఆరోగ్యం, ఆహారమే వంటిల్లే వైద్యశాల అనే రకంగా మేము ఫుడ్ తోటి చాలా రకాల మినరల్స్ లోపం కానీ విటమిన్స్ లోపం కానీ రాకుండా చూసుకుంటాం. దానివల్ల మాకు అనారోగ్యం ఎక్కువ రాదు. మేము పెంచే గడ్డి కూడా మా గడ్డి అంటే ఆర్గానిక్లో రసాయనాలు లేని గడ్డితో పెంచుతాము. వరి గడ్డి కానీ పచ్చి గడ్డి రసాయన రహిత గడ్డి వాడటం వల్ల మాకు పశువులు అనారోగ్యం పాలవటం అనేది చాలా తక్కువ. ముఖ్యంగా దేశవాళీ రకాలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ బయట కూడా తిరుగుతాయి కాబట్టి ఎండ కూడా తాకుద్ది కాబట్టి వీటికి సామాన్యంగా అనారోగ్యం పాలు కావు. ఎప్పుడైనా చిన్న చితక వచ్చినప్పుడు మేము చిన్న చిన్న వైద్య సలహాలతోటి దాన్ని తగ్గించుకుంటాము. డాక్టర్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి మాకు ఏ సమస్య వచ్చినా కూడా వచ్చి ఫ్రీగా వైద్యం చేసి వెళ్తాడండి. మాకు డాక్టర్తో ఎటువంటి ఇబ్బంది లేదు. డాక్టర్ కూడా మాకు మంచి అందుబాటులో ఉంది. సమస్య వచ్చినప్పుడు తప్పకుండా స్పందించి మాకు వైద్యం చేయాలి. అవసరమైతే ఫోన్లో సలహాలు సూచనలు కూడా ఇస్తాము. సార్, మరి మన గిరావులకు పశుపోషణలో పశుగ్రాసాలు ఏమేమి పడుతున్నారు సార్ మీరు? ఈ పశుగ్రాసాలు అంటే మామూలుగా అయితే 2 రకాలు ఉంటాయండి, కాయజాతి, ధాన్యపు జాతి అని. ముఖ్యంగా ధాన్యపు జాతి అన్నప్పుడు జొన్న, మొక్కజొన్న, ఇప్పుడున్న నేపియర్ రకాలు, సూపర్ నేపియర్ కానీ, హైబ్రిడ్ నేపియర్ కానీ, APBN కానీ, Co1, Co2, Co3, Co4 ఇవన్నీ ధాన్యపు జాతి గడ్డి రకాలండి. ఇవేంటంటే ఈ గడ్డి వేసినప్పుడు కార్బోహైడ్రేట్స్ కానీ శక్తి కానీ పశువులకు వస్తుంది. దీనితో పాటు ప్రోటీన్కి సంబంధించిన గడ్డిలు కూడా ఉంటాయండి. అవేంటంటే లూసర్ను, హెడ్జ్ లూసర్ను, బర్సీము, కౌపి అంటే బబ్బెర, పెసర, ఇవి కూడా కాయజాతి రకాలంటారు. ఇవేంటంటే ఇవి ప్రోటీన్ అందిస్తాయి. ఇవి వేయలేని పక్షంలో మనము తప్పనిసరిగా కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ అంటే దానా కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇవి ఇచ్చినప్పుడు దానా తక్కువ కానీ అసలు ఇవ్వకుండా కానీ మెయింటైన్ చేయొచ్చు. ఈ కాయజాతి, ధాన్యపు జాతి 2 రకాల గడ్డలు మెయింటైన్ చేసినప్పుడు మనకి దానా ఖర్చు తగ్గుతుందండి. మేమేంటంటే కాయజాతి ఒక్కటే మెయింటైన్ చేస్తున్నాం. ధాన్యపు జాతి మెయింటైన్ అంటే పోయిన సరి వేసిన అది మాకు పంట రాలేదు. కాబట్టి మేము ప్రస్తుతానికి దానా కాయజాతి అంటే సూపర్ నేపియర్ అనే దాంతో మేము మెయింటైన్ చేస్తున్నామండి. దీంట్లో కార్బోహైడ్రేట్స్ కానీ శక్తి కానీ వస్తుంది. మేము ప్రోటీన్కి సంబంధించి బయట నుంచి కాన్సన్ట్రేటెడ్ ఫీడ్ అంటే దానా అందించడం జరుగుతుంది. వరిగడ్డి, దీనికి తోడుగా వరిగడ్డి ఇస్తాం. సార్, మొదటి నుంచి పాలు సొంతంగా ట్రైన్ చేసుకోవడం జరుగుతుంది. సార్, అయితే ఈ మార్కెటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి సార్? మొదట్లో కొంచెం ఇబ్బంది అనిపించిందండి. దేశవాళీ ఆవు పాలు A2 మిల్క్ అంటే అందరికీ తెలిసేది కాదు. మేము పాంప్లెట్ల ద్వారా తర్వాత మౌఖికంగా అంటే నోరుతో చెప్పడం ద్వారా కొంత అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎన్ని పాలున్నా మార్కెట్ చేయగలిగిన పరిస్థితి ఉంది. అడుగుతున్నారు కానీ ఇక్కడ ఏంటంటే వర్కర్ల ఇబ్బంది వల్ల ఇంకా ఆవుల సంఖ్య 10 నుంచి 20కి, 20 నుంచి 40కి తీసుకుపోవడానికి కొంచెం కష్టతరంగా ఉంది. కాబట్టి ఈ 50 నుంచి 60, 70 లీటర్లు, 100 లీటర్ల లోపే మేము మార్కెటింగ్ను ఉంచుదామనుకుంటున్నాం. పెద్ద ఎత్తున చేయాలనైతే ఆలోచించట్లేదు. ఈ ఉన్నదాన్ని ఇట్లనే కొంతమంది వినియోగదారులకు అందించాలని అయితే కోరుకుంటున్నాం.